కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలోని ఓ వెల్డింగ్ షాప్లో భారీ పేలుడు సంభవించింది. ట్యాంకర్కు వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్, బూరా శామ్యూల్గా గుర్తించారు. పేలుడు సంభవించగానే అక్కడేం జరిగిందో అర్థం కాలేదు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే అంశంపై వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, అరుణ, చాలా విషాదకరమైన సంఘటన ఇది. ఎందుకంటే మరమ్మతుకు వచ్చినటువంటి ఒక గ్యాస్ ట్యాంకర్ సంబంధించిన లారీని వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఆ ట్యాంకర్ పేలి అక్కడ వెల్డింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మనం చూసినట్లయితే ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ట్యాంకర్ లో ఉన్నటువంటి ఆ గ్యాస్ ఒత్తిడి పెరగడం, లేదంటే వాయుపడడం జరగడంతో ఒక్కసారిగా ఆ పేలుడు సంభవించిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే అక్కడే గ్యాస్ కట్ చేసినటువంటి కత్తిపూడికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా దుర్మరణం చెందినారు. దీంతో పోలీసులు ఘటనా స్థలం జరిగింది. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దాని మీద దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రమాదానికి కారణం తీవ్రమైన ఒత్తిడి ఆ గ్యాస్ ట్యాంకర్ నుంచి రావడమే కారణం అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.